A pleasant good morning, everyone. So, welcome back to our class and as well as our channel. So, today in this session, we are going to discuss about important general science concept of 6th class. So, that is about the knowing about plants. Okay. So, today we are going to discuss the one of the most important general science concept, that is about knowing about plants, and this topic will be covered under general science of 6th class. So ఈ ప్లాంట్స్ గురించి తెలుసుకునే ముందు వీ నీడ్ టు కవర్ సమ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఆఫ్ దిస్ లెసన్. ఈ లెసన్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో ఇవి కనుక తెలుసుకుంటే ఇట్ వుడ్ బి లిటిల్ బిట్ ఈజియర్ ఫర్ అస్ టు ఫ్రేమ్ ద knowledge. Okay, so first of all, important parts of plant. Okay, so topic number 1 is important parts of plant, and second one, ఫంక్షన్స్ ఆఫ్ ద రూట్, అంటే మొక్కలు ఉన్నటువంటి వేళ్ళు రూట్స్ అంటాం కదండి. ఓకే, సో ఫంక్షన్స్ ఆఫ్ రూట్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ స్టెమ్. స్టెమ్ అంటే కాడ. ఓకే, ఒక మొక్క యొక్క కాడ చేసే ఫంక్షన్స్ ఏంటి, అలాగే మొక్క యొక్క వేళ్ళు రూట్స్ చేసే ఫంక్షన్ ఏంటి, అంటే ఫంక్షనింగ్ ఆఫ్ రూట్ అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ ద స్టెమ్. అండ్ ఫోర్త్ వన్, రూట్ సిస్టమ్ అండ్ షూట్ సిస్టమ్. రూట్ అండ్ షూట్ సిస్టమ్స్ అంటే ఏంటి, అండ్ నెక్స్ట్ వన్, ట్యాప్ రూట్ అండ్ ఫైబ్రస్ రూట్ అంటే ఏంటి. సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అండ్ నెక్స్ట్ వన్, కార్టిలిడాన్, మోనోకాట్ అండ్ డైకాట్. అసలు ఇవి ఏంటి? ఓకే, కార్టిలిడాన్, మోనోకాట్ అండ్ డైకాట్. సో వీ నీడ్ టు నో all these concepts. Okay, monocot and dicot. And next one, structure of leaves and parts of leaves, functions of leaves, transpiration, photosynthesis and stomata. Okay, so all these we have to cover. So in this one, the first one, you are going to start about important parts. అసలు మొక్కలో ఉన్నటువంటి what are the important parts of a plant we are going to discuss now. Okay, so generally important part, it will be started with the root. Okay, the first important part of the plant is root. Okay, so after root, the second important factor is stem. Okay, so root, stem, and third one, బ్రాంచెస్. ఓకే, కొమ్మలు అంటాం కదండి, అంటే ఒక చెట్టు యొక్క కాడ ఎక్కడైతే వచ్చిందో కాడ నుంచి మనకి బ్రాంచెస్, కొమ్మలను రావడం జరుగుతుంది. సో బ్రాంచెస్. అండ్ ఫోర్త్ వన్, లీఫ్. ఓకే, లీఫ్. ఫిఫ్త్ వన్, ఫ్లవర్స్. అండ్ లాస్ట్ వన్, ఫ్రూట్స్. సో జనరల్గా మనం చూసుకుంటే దిస్ వుడ్ బి ద ఇంపార్టెంట్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్. సో స్టార్టింగ్ ఫ్రమ్ ద root after the stem after the after branches leaf after the fruit, and fruit after flowers. So these are the important parts of the plant. Is it clear or not? ఓకే, సో ఇవి మనకి ఇంపార్టెంట్ పార్ట్స్. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే బిఫోర్ రూట్, అంటే ఆ రూట్కి ముందు మనకి సీడ్ కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పార్ట్ ఉంది. ఎందుకంటే సీడ్ అంటే విత్తనం. సో విత్తనం లేదా మనకి మొక్క రాదు, కాబట్టి సీడ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అసలు ఆ విత్తనం లేదా మనకు మొక్క రాదు, అవునా కదా. సో సీడ్ ఆల్సో వీ కెన్ కన్సిడర్, నో ప్రాబ్లం. బట్ దీస్ ఆర్ ద మేజర్ ఇంపార్టెంట్ పార్ట్స్. ఓకే, స్టార్టింగ్ ఫ్రమ్ ద రూట్, ఆఫ్టర్ రూట్ స్టెమ్ ఆఫ్టర్ బ్రాంచెస్, ఆఫ్టర్ బ్రాంచెస్ లీఫ్ ఆఫ్టర్ ఫ్లవర్స్ ఆఫ్టర్ ఫ్రూట్స్. ఓకే, సో ఈ 6 parts లో కూడా మనకి ఇఫ్ యూ కుడ్ అబ్జర్వ్ ద గ్రౌండ్ సర్ఫేస్, అంటే సాయిల్ కానీ గ్రౌండ్ కానీ మనం ఏదో తీసుకుంటాం, గ్రౌండ్ సర్ఫేస్ ఆర్ సాయిల్. ఈ సాయిల్ కనుక తీసుకుంటే మనకి రూట్స్ అన్న మనకి కింద ఉంటాయి, అవునా కదా. అంటే మనకి ఓన్లీ విజిబిలిటీ ఏంటంటే సెకండ్ పార్ట్ నుంచి బయటకు కనబడితే రూట్స్ అన్న మనకి ఎప్పుడు లోపలే ఉంటాయి. ఓకే, సో ఇఫ్ యూ కుడ్ అబ్జర్వ్, రూట్స్ విల్ బి లయింగ్ ఇన్సైడ్ ద సాయిల్ అండ్ ద రిమైనింగ్ స్టెమ్. మనం ఇలా తీసుకుంటే ఒక స్టెమ్ అనేది మనకి బయట కనబడుతుంది. ఈ స్టెమ్ నుంచి మనకి బ్రాంచెస్, ఈ బ్రాంచెస్ నుంచి మనకి లీవ్స్, సో ఈ లీవ్స్ నుంచి ఫ్లవర్స్ మనకి ఇలా జనరల్గా వస్తూ ఉంటాయి, అవునా కదా. సో రూట్స్ అండ్ దిస్ కాల్డ్ స్టెమ్ అండ్ దిస్ వుడ్ బి కాల్డ్ ఎస్ ద బ్రాంచెస్ అండ్ లీవ్స్ ఆర్ ఫ్లవర్స్ ఇలా తీసుకుంటూ ఉంటే, సో ఎక్సెప్ట్ రూట్. ఓకే, రూట్స్ అన్న మనకి ఎర్త్ లోపలికి ఉంటాయి, అవునా కదా. సో వీ కెన్ సే దట్ రూట్ బిలాంగ్స్ టు విచ్ టైప్ ఆఫ్ రూట్ సిస్టమ్, అంటే మనకి ఇక్కడ చూడండి మనకి రూట్ సిస్టమ్ అండ్ షూట్ సిస్టమ్ అని రెండు ఉన్నాయి, అవునా కదా. సో రూట్ సిస్టమ్ అంటే అండర్ ద సాయిల్ లేదా అండర్ ద గ్రౌండ్, అంటే గ్రౌండ్ లోపల పెరిగే పార్ట్స్ అన్నిటినీ కూడా మనకి రూట్ సిస్టమ్ అని చెప్తాం. ఏమంటాం మనం? root system. We are calling that part is called root system. Root system is nothing but the branch of the part of the plant which are growing towards the gravity. ఎర్త్ యొక్క గ్రావిటీ అంటే టువర్డ్స్ ద గ్రౌండ్, అంటే మన కంటికి కనబడకుండా గ్రౌండ్ లోపల టువర్డ్స్ ద గ్రావిటీ అని చెప్తాం. ఏమని చెప్తాం? టువర్డ్స్ ద గ్రావిటీ. ఎర్త్ గ్రావిటీ ఉంటుందని చెప్తాం కదండి, టువర్డ్స్ ద
గ్రావిటీ అంటే టువర్డ్స్ ద గ్రావిటీకి గ్రౌండ్ లోపల మనకు కనబడకుండా ఎదిగే సిస్టమ్ని మనం రూట్ సిస్టమ్ అని చెప్తూ ఉంటాం. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ షూట్ సిస్టమ్ అంటే సాయిల్కి పైన, అంటే ఇక్కడ మనం టువర్డ్స్ ద గ్రావిటీ అంటున్నాం, ఇంకా రిమైనింగ్ అన్ని అవే ఫ్రమ్ ద గ్రావిటీ. ఓకే, ఆ అవే ఫ్రమ్ ద గ్రావిటీలో మనకి ఏమొస్తాయి? స్టెమ్, బ్రాంచ్, లీఫ్, ఫ్లవర్, ఫ్రూట్స్. ఓకే, సో మనకి ఎక్సెప్ట్ రూట్ తప్ప ఇంకా స్టెమ్, అలాగే బ్రాంచెస్, లీవ్స్, ఫ్లవర్స్, ఫ్రూట్స్ ఇవన్నీ మనకి బయటికి కనబడుతూ ఉంటాయి. బయటికి కనబడదు అంటే ఏంటి? గ్రౌండ్కి పైకి వస్తున్నాయి. గ్రౌండ్కి పైకి వస్తున్నాయి అంటే అవే ఫ్రమ్ ద గ్రావిటీ. ఓకే, సో ద పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ విచ్ గ్రో అవే ఫ్రమ్ ద గ్రావిటీ ఆర్ కాల్డ్ షూట్ సిస్టమ్, అండ్ ద పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ విచ్ గ్రోస్ టువర్డ్స్ ద గ్రావిటీ, దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్సైడ్ ద గ్రౌండ్, ఈజ్ కాల్డ్ రూట్ సిస్టమ్. Got the difference or not? So root system ki shoot system ki, that is the main difference. Root system ante towards the gravity ka plant యొక్క parts grow అవుతాయి. అంటే we can say that only root and seed are lying inside the ground, so both they belongs to root system. And coming to shoot system, the other parts like stem, branch, leaves, flowers, fruits, they grow away from the gravity, so those parts are called as the shoot system. Okay, so root and shoot system, is it clear or not? So first part already we have covered and fourth one already we have covered now. ఓకే, సో ఏవైతే గ్రావిటీకి టువర్డ్స్గా ఎదుగుతాయో వాటిని రూట్ అంటాం, ఏ పార్ట్స్ అయితే గ్రావిటీకి ఏవైతే పెరుగుతాయో వాటిని షూట్ అంటాం. గాట్ ఇట్ ఆర్ నాట్? సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పార్ట్స్ లైక్ రూట్, స్టెమ్, బ్రాంచ్, ఫ్లవర్, ఫ్రూట్స్, లీఫ్, etc. Okay, now we are going to discuss about functions of the root and functions of the stem. Okay, అసలు రూట్ చేసే ఫంక్షన్స్ ఏంటి, అలాగే స్టెమ్ చేసే ఫంక్షన్స్ ఏంటి? ఓకే, ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడండి. ఓకే, వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద రూట్ అండ్ వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద స్టెమ్? సో రెండు ప్యారల్గా తెలిస్తే మీకు అర్థం అవుతుంది. ఓకే, సో ఇవి రెండు అర్థం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ టేకింగ్ వన్ సాయిల్ సర్ఫేస్, అంటే గ్రౌండ్ సర్ఫేస్ మనం తీసుకున్నాం. సో మనకి లోపల రూట్స్ ఉంటాయి కదండి మొక్కకి. సో మొక్క యొక్క రూట్స్ కింద మనం let us assume that these are the roots of one particular plant, and we can say that this is one of the important stem, and from this important stem branches are going to be developed. So I am assuming like this. Okay, so if you could observe now, ఈ రూట్ సిస్టమ్కి స్టెమ్కి సిస్టమ్కి డిఫరెన్స్ ఏంటంటే దిస్ ఇస్ కాల్డ్ రూట్ అండ్ దిస్ ఇస్ కాల్డ్ స్టెమ్. ఇప్పుడు మనకి డిఫరెన్స్ ఏంటి అంటే రూట్ చేసే ఫంక్షన్ ఏంటి, స్టెమ్ చేసే ఫంక్షన్ ఏంటి చూద్దాం. సో ఈ రూట్స్ చేసే ఫంక్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ వన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద మెయిన్ ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ ద రూట్స్ ఈజ్ టు ఫిక్స్ ద ప్లాంట్ ఇన్ టు ద సాయిల్. ఒక ప్లాంట్ని సాయిల్లో ఫిక్స్ చేయాలంటే విత్ ద హెల్ప్ ఆఫ్ రూట్స్ ఓన్లీ ఇట్ విల్ బి పాసిబుల్. ఓకే, సో రూట్స్ చేసే ఫంక్షన్లో ఫస్ట్ వన్ ఏంటంటే ఫిక్సింగ్ the plant into soil. Fixing the plant into soil is the first important function of the root. Okay, root చేసే ఫస్ట్ ఫంక్షన్ ఏంటంటే ఫిక్సింగ్ ద ప్లాంట్ ఇన్ టు ద సాయిల్. ఓకే, ఒక సాయిల్లో ప్లాంట్ ఫిక్స్ చేయడానికి రూట్ అనేది కావాలి. అండ్ ఆఫ్టర్ ఫిక్సింగ్ దట్ వన్, ఈ సాయిల్లో ఉన్నటువంటి వాటర్ అండ్ మినరల్స్, సో వాటర్తో పాటు మినరల్స్ ఉంటాయి. ఓకే, ఆ రెండింటినీ కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. దట్ సెకండ్ వన్ ఈజ్ అబ్జర్వింగ్. ఏమి అబ్జర్వ్ చేసుకోవాలండి? వాటర్ ప్లస్ మినరల్స్. ఓకే, దిస్ ద సెకండ్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఆఫ్ ద రూట్. ఓకే, ఫస్ట్ వన్ ఏం చెప్పుకున్నాం? ఇన్ ఫిక్సింగ్ ద ప్లాంట్ ఇన్ టు ద సాయిల్. సాయిల్లో ఫిక్స్ చేసి ఆ సాయిల్లో ఉన్నటువంటి వాటర్ ఆర్ మినరల్స్ రెండింటినీ కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. ఓకే, అండ్ థర్డ్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఈజ్ రూట్ కెన్ ఆల్సో యాక్ట్ యాజ్ ద స్టోరేజ్ ఆఫ్ ఫుడ్. ఓకే, కొన్ని మొక్కలు తీసుకుంటే కొన్ని మొక్కల్లో రూట్స్ అనేవి కూడా ఫుడ్ని స్టోర్ చేస్తాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి క్యారెట్ అండ్ బీట్రూట్. ఓకే, ఎగ్జాంపుల్ ఏంటి? క్యారెట్ అండ్ బీట్రూట్. ఈ రెండు తీసుకుంటే మనకి ఈ క్యారెట్ అండ్ బీట్రూట్ మొక్కల్లో ఫుడ్ అనేది రూట్స్లోనే స్టోర్ అవుతుంది. సో యూ కెన్ సే దట్ దీస్ ఆర్ ద టాప్ 3 ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఆఫ్ ద రూట్. రూట్ చేసే ఫంక్షన్ టాప్ 3 functions. First one, in fixing the plant into the soil is the first one, and the second one, absorbing water and minerals from that soil is the second one, and third one, storing of the food such as in carrot and beetroot is the third important function of the root. Is it clear or not? Now I am entering into the stem. అసలు స్టెమ్ చేసే ఫంక్షన్స్ ఏంటి? సో ఇప్పటి వరకు మనం రూట్ చూసాం. ఇన్ ద సేమ్ వే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద స్టెమ్. ఇప్పుడు మనం ఏం చేసుకుంటాం అంటే ఇక్కడ రూట్లో ఏం చెప్పాము? ఫిక్సింగ్ అని చెప్పాం, ఫిక్సింగ్ ద ప్లాంట్ ఇన్ టు ద సాయిల్ అని చెప్పాం. బట్ ఇక్కడ స్టెమ్ ఏం చేస్తాం? నౌ యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ పార్ట్. స్టెమ్ చేసేది ఏంటంటే ఒక ప్లాంట్కి ఒక మెకానికల్ స్ట్రెంగ్త్ ఇస్తుంది. అంటే ఒక మొక్క నిలబడుతుంది అంటే స్టెమ్ స్ట్రాంగ్గా ఉంటేనే నిలబడుతుంది, అవునా కదా? అంటే ఆ స్టెమ్ మీద
లీవ్స్ యొక్క బరువు పడుతుంది, బ్రాంచెస్ యొక్క బరువు పడుతుంది, ఫ్లవర్స్, ఫ్రూట్స్, బడ్స్ ఇవన్నిటి యొక్క బరువు స్టెమ్మే మొయ్యాలి, అవునా కదా. ఆ స్టెమ్ మొయ్యాలి అంటే స్టెమ్ షుడ్ బి ఇన్ ఏ స్ట్రాంగర్ వే. ఒకవేళ స్ట్రాంగ్గా లేకపోతే మొక్క పడిపోతుంది. అంటే స్టెమ్ అన్నది మొక్కకి ఒక మెకానికల్ స్ట్రెంగ్త్ ఇస్తుంది. ఓకే, ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఆఫ్ ద స్టెమ్ ఈస్ గివింగ్ మెకానికల్ స్ట్రెంగ్త్ టు ద plant. Okay, the first one is about giving mechanical strength to the plant is going to be offered by the stem. Okay, and second important చూసుకుంటే మీరు ఇందాక రూట్ లో ఏం చెప్పాం, సెకండ్ దానిలో అబ్జర్వింగ్ వాటర్ అండ్ మినరల్స్ ఫ్రమ్ ద సాయిల్ అని చెప్పాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేసుకుని ఇప్పుడు స్టెమ్ ఏం చేస్తుంది, ఇదే వాటర్ అండ్ ఇదే మినరల్స్ ని ఈ రూట్స్ నుంచి రిమైనింగ్ పార్ట్స్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు మనం స్టెమ్ గురించి డిస్కస్ చేస్తాం. స్టెమ్ ఏం చేస్తుంది, రూట్స్ లో ఉన్నటువంటి వాటర్ అండ్ మినరల్స్ ని రిమైనింగ్ పార్ట్స్, అంటే స్టెమ్ కాకుండా ఇంక రిమైనింగ్ పార్ట్స్ ఉంటాయి, అంటే ఫ్లవర్స్ కానీ, లీఫ్ కానీ, ఫ్రూట్స్ కానీ, బ్రాంచెస్ కానీ. సో ఆ స్టెమ్ అనేది ఏం చేస్తుంది, ఈ రూట్స్ నుంచి వాటర్ మినరల్ తీసుకుని అవి రిమైనింగ్ పార్ట్స్ కి సప్లై చేస్తుంది, అంటే ట్రాన్స్పోర్ట్ చేస్తుందా లేదా. ఓకే, transporting water and minerals to other parts of the plant. Okay, to other parts of plant అని చెప్పచ్చా లేదా. సో సెకండ్ ఇంపార్టెంట్ డ్యూటీ ఈజ్ ట్రాన్స్పోర్టింగ్ వాటర్ అండ్ మినరల్స్ ఎక్కడి నుంచి, రూట్ నుంచి తీసుకుని స్టెమ్ ద్వారా రిమైనింగ్ పార్ట్స్ కి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది ఎవరు, స్టెమ్. ఓకే, దట్ ఇస్ ద సెకండ్ డ్యూటీ. ఇఫ్ యూ కుడ్ అబ్జర్వ్, రూట్ ఏం చేస్తుంది, అబ్జర్వ్ చేసుకున్నాక మళ్ళీ తిరిగి వాటర్ మినరల్ ట్రాన్స్పోర్ట్ చేసేది స్టెమ్. ఓకే, అండ్ అలాగే ఇంకొన్ని ప్లాంట్స్ లో ఈ స్టెమ్ కూడా స్టోరేజ్ ఆఫ్ ద ఫుడ్ కింద యాక్ట్ చేస్తుంది. ఓకే, థర్డ్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఇస్ స్టోరేజ్ ఆఫ్ ఫుడ్. కొన్ని ప్లాంట్స్ లో మనకి రూట్ స్టోర్ చేస్తుంది, అలాగే స్టెమ్ కూడా ఫుడ్ స్టోర్ చేస్తుంది. రూట్ స్టోర్ చేసే ప్లాంట్స్ ఏమేమి, ఎగ్జాంపుల్ క్యారెట్ అండ్ బీట్రూట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద ప్లాంట్స్ విచ్ కెన్ స్టోర్ దేర్ ఫుడ్ ఇన్ రూట్స్. అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ఎస్పెషల్లీ ఈ స్టెమ్ లోపల స్టోర్ చేసే ప్లాంట్స్ ఏంటంటే బెస్ట్ ఎగ్జాంపుల్ sugarcane. The best example is sugarcane, చెరుకు మొక్క. Okay, sugarcane is the plant which can store its food in the form of stem లోపల స్టోర్ చేసుకుంటుంది. So these are the main functions of the root and functions of the stem. Is it clear or not? So root, stem functions అర్థమయ్యాయి కదండి. రూట్ కనుక తీసుకుంటే the main three important functions of the root are it helps to fixing of the plant into the soil, and after fixing it will be able to absorb water and minerals from the soil, and after third important function is it can also act as the storage of food in such plants like carrot and beetroot. So these are the important functions of the root. And coming to the stem, it will give the mechanical strength to the plant, and the second important function is the transportation of the water and minerals from the roots to the other parts of the plant, and third one it can also act as the storage of the food in plants like sugarcane. Okay, so these are the two important functions of root and stem. Is it clear or not? So next we are going to enter into the taproot and fibrous root. Okay, so now we are going to enter into the taproot system and fibrous root system. Ante root system lo manaki two types undi. Okay, so that is about the taproot and fibrous root. అసలు ట్యాప్ రూట్ అని దేని అంటాం, ఫైబ్రస్ రూట్ అని దేని అంటాం చూస్తే మనం ఫర్ ఎగ్జాంపుల్ దీని మనం ఒక గ్రౌండ్ సర్ఫేస్ ఆర్ సాయిల్ సర్ఫేస్ కింద తీసుకుంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనకి మొక్క యొక్క స్టెమ్ వస్తుంది, అవునా కదా. సో మనకి ఇక్కడ స్టెమ్ ఉంటుంది, ఈ స్టెమ్ నుంచి ఒక సింగిల్ రూట్ కనుక టువర్డ్స్ ద గ్రౌండ్. ఓకే, సో ఒక సింగిల్ రూట్ కనుక టువర్డ్స్ ద గ్రౌండ్ అంటే స్ట్రైట్ డౌన్ ద గ్రౌండ్ అని చెప్పొచ్చు. ఏమనొచ్చు, స్ట్రైట్ గా డౌన్ ఇంటూ ద గ్రౌండ్, డౌన్ ఇంటూ గ్రౌండ్ అంటే ఒక స్టెమ్ యొక్క బేస్ నుండి, అంటే సాయిల్ సర్ఫేస్ నుంచి స్టెమ్ యొక్క బేస్ సర్ఫేస్ నుంచి సింగిల్ రూట్ స్ట్రైట్ ఇంటూ ద గ్రౌండ్ కనుక గ్రో అయితే దట్ రూట్ సిస్టమ్ ఈజ్ కాల్డ్ ట్యాప్ రూట్ సిస్టమ్. ట్యాప్ రూట్ సిస్టమ్ అంటే ఏముందంటే స్టెమ్ యొక్క బేస్ అంటే ఏముంటుందండి, సాయిల్. అంటే స్టెమ్ యొక్క బేస్ అంటే ఇది, స్టెమ్ యొక్క బేస్ నుంచి ఒక సింగిల్ రూట్ కింద straight into the ground. Okay, the condition is if the root system grows straight down into the ground, such type of root system is called tap root system. అంటే సింగిల్ గా ఒక సింగిల్ రూట్ తో ఈ గ్రౌండ్ లోపలికి స్ట్రైట్ డౌన్ ఇంటూ ద గ్రౌండ్ కనుక గ్రో అయితే దాన్ని మనం ట్యాప్ రూట్ అంటాం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మెయిన్ రూట్ అంటే ట్యాప్ రూట్ అవుతుంది. దీని నుంచి మనకి చిన్న చిన్న రూట్స్ వస్తున్నాయి చూడండి మళ్ళీ సైడ్ నుంచి. సో వీటిని మనం లాటరల్ రూట్స్ అంటాం. ఏమంటాం, వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ లాటరల్
రూట్. ఈ లాటరల్ రూట్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడైతే ఆ స్టెమ్ యొక్క బేస్ అవుతుందో ఆ బేస్ నుంచి మనకి ట్యాప్ రూట్ వస్తుంది. ట్యాప్ రూట్ అంటే కండిషన్ ఏం చెప్పుకున్నామండి? స్ట్రైట్ డౌన్ ఇన్ టు ద గ్రౌండ్ లోపలికి వెళ్ళే రూట్ని మనం ట్యాప్ రూట్ అని చెప్తాం. ఆ స్ట్రైట్గా వెళ్తున్నప్పుడు ఆ స్ట్రైట్ నుంచి మళ్ళీ పక్క నుంచి చిన్న చిన్న బ్రాంచెస్ వస్తే దాన్ని మనం లాటరల్ రూట్స్ అని చెప్తాం. ఓకే, got it or not? So that is about the taproot system. Okay, so taproot system is nothing but is a kind of root system in which a single root can be grown straight down into the ground. Such type of root system is called taproot system. అంటే ఒకే ఒక సిస్టమ్ ఆఫ్ రూట్ తో గ్రో అవుతుంది. ఓకే, అలా కాకుండా ఫైబ్రస్ రూట్ సిస్టమ్ అంటే సేమ్ మళ్ళీ గ్రౌండ్ ఆర్ సాయిల్ సర్ఫేస్ తీసుకుంటే కొన్ని మొక్కల్లో స్టార్టింగ్ లోనే రూట్స్ మనకి ఒక బంచ్ కింద కనబడుతూ ఉంటాయి, అవునా కదా? సో మళ్ళీ వీటి నుంచి మళ్ళీ సబ్ టైల్స్, మళ్ళీ వీటి నుంచి సబ్ టైల్స్, అంటే మీరు చూస్తే ఇది ఒక బంచ్ ఆఫ్ ఫ్రూట్స్ కింద కనబడుతుంది. అంటే ఒక స్టెమ్ యొక్క సపోర్ట్ బేస్ నుంచి ఆ లోపలికి వెళ్తే ఆ లోపల మొత్తం మనకు ఒక బంచ్ ఆఫ్ ఫ్రూట్స్ కనబడుతూ ఉంటాయి. సో దాన్ని మనం క్లస్టర్ ఆఫ్ రూట్స్ అని చెప్తాం. ఏమంటాం? క్లస్టర్ అంటే ఒక గ్రూప్. ఓకే, సో ఒక క్లస్టర్ ఆఫ్ రూట్స్ కింద స్టెమ్ యొక్క బేస్ నుంచి క్లస్టర్ ఆఫ్ రూట్స్ అని కనుక రైజ్ అయితే దాన్ని మనం ఏమంటామండి? ఫైబ్రస్ రూట్ సిస్టమ్ అండి. Got it or not? So taproot system and fibrous root system. So taproot system is nothing but the root system which can grow straightly down into the ground with only single root is called taproot, and the sub roots that are growing from the taproot are called lateral roots, sub roots only. Okay, and coming to fibrous root system, the root system in which a cluster of the roots are present just టు ద బేస్ ఆఫ్ ద స్టెమ్ యొక్క బేస్ లో ఒక క్లస్టర్ ఆఫ్ రూట్స్ కనుక ప్రెసెంట్ అయి ఉంటే దట్ రూట్ సిస్టమ్ ఈజ్ కాల్డ్ ఫైబ్రస్ రూట్ సిస్టమ్. Got it or not? So that is the main topic here. So now we are going to enter into the cotyledon, monocot and dicot. Okay, so cotyledon అంటే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ we need to know that seed is the important part. Okay, సో ఒక మొక్క ఎదగాలంటే ఫస్ట్ విత్తనం నాటాలి. ఆ విత్తనం నుంచే కదండి మనకు మొక్క వస్తుంది, అవునా కదా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సీడ్ ఈజ్ ద ఇంపార్టెంట్ పార్ట్. ఈ సీడ్ మనకి ఏమవ్వాలి? జర్మినేట్ అవ్వాలి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద సీడ్ షుడ్ బి సోన్ అంటే నాటడం అండి. ఆ నానబెట్టిన సీడ్ ఏమవ్వాలి? జర్మినేట్ అవ్వాలి. జర్మినేట్ అంటే మొలకెత్తడం. ఈ సీడ్ అనేది జర్మినేట్ అయితే ఈ సీడ్ నుంచి మనకి లీఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, గాట్ ఇట్ ఆర్ నాట్? సో ఆఫ్టర్ జర్మినేషన్ ఆఫ్ సీడ్ ద సీడ్ ఈస్ గోయింగ్ టు బి ఎమర్జ్డ్ యాజ్ లీఫ్. దట్ ఈస్ కాల్డ్ సీడ్ లీఫ్. ఏమని చెప్తా ఉంటాను మనం? సీడ్ లీఫ్ అంటాం. ఓకే, సీడ్ లీఫ్ ఈజ్ నథింగ్ బట్ ద ఫస్ట్ లీఫ్ దట్ ఈస్ గోయింగ్ టు బి ఎమర్జ్డ్ ఫ్రమ్ ద సీడ్ డ్యూ టు ద యాక్టివిటీ కాల్డ్ జర్మినేషన్. అక్కడ సీడ్ జర్మినేట్ అయ్యి ఒక ఫస్ట్ లీఫ్ కనుక ఎమర్జ్ అయితే, ఎందులోంచి? సీడ్లోంచి కనుక ఒక ఫస్ట్ లీఫ్ ఎమర్జ్ అయితే దట్ ఈస్ కాల్డ్ సీడ్ లీఫ్. ఓకే, సో అకార్డింగ్ టు సైన్స్ దిస్ ఫస్ట్ సీడ్ లీఫ్ ఈజ్ కాల్డ్ cotyledon. సో దాన్ని మనం ఏమంటామండి? cotyledon అని చెప్పి అంటాం. సో cotyledon is nothing but the first seed leaf that is going to be emerged from the seed due to the germination of the seed. ఒక సీడ్ని సో చేసి నానబెట్టి సోడ్ని అంటే సీడ్ని అక్కడ పాతి పెట్టిన తర్వాత ఆ సీడ్ జర్మినేట్ అయ్యి ఆ జర్మినేట్ అయిన దాన్ని సీడ్ నుంచి ఒక ఫస్ట్ లీఫ్ కనుక బయటకు వస్తే దట్ ఈస్ కాల్డ్ సీడ్ లీఫ్. వీఆర్ కాలింగ్ ఇట్ as cotyledon. Okay, we are calling it as cotyledon. Got it? So cotyledon is nothing but the first seed leaf that is going to be emerged from the seed due to the process of germination. Is it clear or not? అండ్ ఒకవేళ కనుక కాటిలిడాన్లో 2 టైప్స్ ఉన్నాయి. సి హియర్ మోనోకాట్ అండ్ డైకాట్. మోనోకాట్ అంటే ఒక సీడ్ నుంచి ఒక లీఫే కనుక బయటకు వస్తే దాన్ని మనం మోనోకాట్ అంటాం. మోనో అంటే ఒకటి, సింగిల్. డైకాట్, డై అంటే 2. ఓకే, సో హియర్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ మోనో మీన్స్ 1 అండ్ డై అంటే 2. ఓకే, సో మోనోకాట్, డైకాట్ అంటే మోనోకాటిలిడాన్, డైకాటిలిడాన్. ఓకే, మోనోకాటిలిడాన్ అంటే ఏ సీడ్ నుంచి అయితే ఒక లీఫే కనుక సీడ్ లీఫ్ కనుక బయటకు వస్తుందో దట్ సింగిల్ లీఫ్ దట్ హ్యాస్ బీన్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ద సీడ్ ఈస్ కాల్డ్ మోనోకాట్. And if 2 leaves are going to be emerged from the seed leaf due to germination, it is called dicot. 2 leaves kanaka vaste dicot, 1 leaf kanaka vaste monocot. A leaf, seed leaf. ఎందుకు వస్తుంది? డ్యూ టు జర్మినేషన్. సో దట్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ మోనోకాట్ అండ్ డైకాట్. ఓకే, సో ఫస్ట్ కాటిలిడాన్ అర్థమైతే ఈ సీడ్ లీఫ్ కనుక ఒకటే వస్తే మోనోకాట్, అదే సీడ్ నుంచి 2 లీవ్స్ సీడ్ లీవ్స్ కనుక వస్తే డైకాట్.
ఒకటి డిఫరెన్స్ అన్నమాట. సో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ డైకాట్కి చెందినటువంటి ప్లాంట్స్ అన్నీ కూడా మనకి ట్యాప్ రూట్ సిస్టమ్కి చెందుతాయి. ఓకే, ఆల్ ద ట్యాప్ రూట్ సిస్టమ్ ప్లాంట్స్ బిలాంగ్ టు డైకాట్ ప్లాంట్స్. సో డైకాట్ ప్లాంట్స్ మ్యాక్సిమం ఏ ఫ్యామిలీకి చెందినవి? ట్యాప్ రూట్ సిస్టమ్. అలాగే మోనోకాట్ ప్లాంట్స్ అన్నీ కూడా దేనికి చెందినవి అంటే ఫైబ్రస్ రూట్. గాట్ ఇట్ ఆర్ నాట్? సో డైకాట్ అన్నీ కూడా ట్యాప్ రూట్ సిస్టమ్ ఫాలో అవుతాయి. అంటే ఏ సీడ్ లీఫ్ అయితే సింగిల్గా వస్తుందో ఆ సింగిల్గా వచ్చింది ట్యాప్ రూట్ సిస్టమ్. సరిపోతుంది కదండి. ట్యాప్ రూట్ అంటే ఏం చెప్పుకున్నాం? ఒక సింగిల్ రూటే స్ట్రైట్ డౌన్ ఇంటూ గ్రౌండ్కి వెళ్తుందని చెప్పాం. సింగిల్ కాబట్టి ఇంకా మనం చెప్పుకోవాల్సిన ట్యాప్ రూట్ సిస్టమ్ ఫాలో అవుతాయి. అంటే ఇక్కడ డైకాట్ ప్లాంట్స్ అన్ని కూడా ట్యాప్ రూట్ సిస్టమ్ ఫాలో అవుతాయి. మోనోకాట్ ప్లాంట్స్ అన్ని కూడా ఫైబ్రస్ రూట్ సిస్టమ్ ఫాలో అవుతుంటాయి. బిట్ పేపర్లో అడుగుతుంటాడు, ఆల్ ద డైకాట్ ప్లాంట్స్ హ్యావ్ విచ్ టైప్ ఆఫ్ రూట్ సిస్టమ్ అంటే ట్యాప్ రూట్ సిస్టమ్. ఆల్ ద మోనోకాట్ ప్లాంట్స్ ఆర్ హ్యావింగ్ ఫైబ్రస్ రూట్ సిస్టమ్. ఓకే, మరి ఎగ్జాంపుల్స్ ఏంటి? మోనోకాట్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఫింగర్ మిల్లెట్స్. ఓకే, మిల్లెట్స్ అంటారు కదండి, మనకి సోషల్లో వస్తూ ఉంటాయి. ఓకే, ఫింగర్ మిల్లెట్స్ అన్నవి మోనోకాట్కి ఎగ్జాంపుల్. గాట్ ఇట్ ఆర్ నాట్? మోనోకాట్ అంటే ఏం చెప్పుకున్నాం? ఒక సీడ్ నుంచి ఒక లీఫే కనుక బయటకు వస్తే దట్ సీడ్ లీఫ్ ఇస్ కాల్డ్ మోనోకాట్. ఆ మోనోకాట్ ఎగ్జాంపుల్ ఫింగర్ మిల్లెట్. వీటిని తెలుగులో రాగులు అంటే చూడండి, రాగి జావా. ఓకే, అవునా కదా? సో వాటిని రాగులు అంటాం. సో ఫింగర్ మిల్లెట్స్ బిలాంగ్ టు మోనోకాట్. మరి డైకాట్కి చెందినవి ఏంటంటే బీన్స్ అండ్ బీన్స్ పెక్కలు అంటూ ఉంటారు కదండి. సో బీన్స్ బిలాంగ్ టు డైకాట్. ఓకే, సో బిట్ పేపర్లో అడుగుతూ ఉంటాడు. ఓకే, సో బీన్స్ మొక్కలన్నీ కూడా డైకాట్కి చెందినవి. ఫింగర్ మిల్లెట్స్ అంటే రాగులన్నీ కూడా మోనోకాట్కి చెందినవి. సో దిస్ ఇస్ అబౌట్ ద monocot, dicot and cotyledon. Got it or not? So now we are going to discuss about leaf. Okay, so now we are going to discuss about structure of leaf and important parts of the leaf. Anni okay sir అయిపోతే listen carefully. Okay, now we are going to cover that one. So మీరు observe చేస్తే, so listen carefully. Okay, so just I am drawing normally. See this one, I am assuming this one as one leaf. So listen carefully, drawing this one. Okay, so now we are going to concentrate on the structure and parts of the leaf. Okay, and this is the middle portion that has been divided the leaf into two parts. Okay, so are you able to follow? So this is about the leaf part, and this is one of the important connectivity. Okay, and this will be connected to the stem. Okay, listen carefully, I am saying. Okay, so this is about the stem, and here we will be having the roots. Okay, so got it or not? So this is about the roots. Listen carefully now. See here, so if you could observe, okay, if you could observe here, we will be able to find the structure and part of the leaf. So I am drawing this one. The leaf, every leaf, it is going to have three important parts. So first of all, heading, let me put leaf, we are going to discuss now. So every leaf, it will be having three important parts. The first important part of the leaf is called lamina. Lamina. Lamina is the first important part of the leaf. Listen carefully, leaf lo first important part ఏదండి? లామినా. లామినా అంటే ద ఎంటైర్ పోర్షన్. ఇప్పుడు చూడండి, మనకి లీఫ్లో ఈ రెండు తీసేస్తే మనకి మేజర్ పోర్షన్ కనబడుతుంది చూడండి, ఆకు. అవును కదా? ఈ ఆకు యొక్క మెయిన్ పోర్షన్ యూఆర్ కాలింగ్ ఇట్ యాజ్ లామినా పార్ట్. ఓకే, and the second important part we are going to discuss is about petiole. Petiole. Petiole, we are calling it as petiole. Petiole. Okay, and third important part is about leaf base. Okay, the third important part is లీఫ్ బేస్. లిసన్ కేర్ఫుల్లీ. ఓకే, సో దీన్ని మనం లీఫ్ బేస్ అంటాం. ఈ బేస్ నుంచి లీఫ్ అనేది వస్తుంది. అవునా కదా? మీరు మామిడాకులు చూస్తే ఒక కొమ్మకి ఆ బ్రాంచ్ పైకి వస్తుంది. అవునా కదా? ఈ యొక్క లీఫ్ ఈ లీఫ్ బేస్ నుంచి వస్తుంది మనకి. ఓకే, సో దిస్ ద థర్డ్ ఇంపార్టెంట్ పార్ట్, లీఫ్ బేస్, and this connectivity portion is called petiole, and this main portion is called lamina. So now we have discussed three important parts of the leaf. The major portion is called lamina, and second important connectivity is called petiole. Third one is called leaf base. Okay, and the remaining parts already you have known, that is about the stem. Okay,
and this is about the soil, and this is about the root. Now we are going to discuss about lamina. ఈ లామినా అనేది ఏంటంటే మనకి మెజారిటీ ఆఫ్ ద లీఫ్ యొక్క మెజారిటీ పోర్షన్ విచ్ కెన్ బి ఎగ్జిబిటెడ్ అవుట్ సైడ్. సో మనకి లీఫ్లో బయటికి ఎక్కువగా కనబడే ప్రదేశం మనం లామినా అంటాం. ఈ లామినాలో మీరు అబ్జర్వ్ చేస్తే there will be a central margin, ఒక మార్జిన్ చూడండి, ద సెంట్రల్ మార్జిన్ విచ్ ఈస్ గోయింగ్ టు డివైడ్ ద లీఫ్ ఇంటూ 2 parts. అంటే ఈ లామినాలో ఒక సెంట్రల్ మార్జిన్ ఉంది, అవునా కదా. ఆ జస్ట్ లాంగెస్ట్ ఆర్ ద లార్జ్ మార్జిన్ విచ్ డివైడ్స్ ద లీఫ్ ఇంటూ 2 parts ఈజ్ కాల్డ్ మిడ్ రిబ్. ఏమంటాం దాన్ని? మిడ్ రిబ్. ఓకే, మిడ్ రిబ్ అంటాం. అంటే లీఫ్ యొక్క మధ్యలోంచి వెళ్తుంది కాబట్టి మిడిల్ ఆఫ్ ద రిబ్. రిబ్ అంటే ఇక్కడ ఒక లైన్, మార్జిన్. ఈ మిడ్ రిబ్ ఎందులో ఉంది? లామినాలో ఉంది. లిసన్ కేర్ఫుల్లీ. ఓకే, మిడ్ రిబ్ ఈస్ ద లాంగెస్ట్ part of the margin which is present on the lamina dividing the leaf into 2 equal surfaces. అందుకే దాన్ని మనం మిడ్ రిబ్ అని చెప్పి అంటూ ఉంటాం. వాట్ ఇట్ ఆర్ నాట్. అండ్ ఆఫ్టర్ దట్ వన్ ఇవి మీరు అబ్జర్వ్ చేస్తే వీరికి ఇక్కడ నుంచి మీకు ఒక నెట్వర్క్ కనబడుతుంది. ఇలా రెండు వైపులా స్ప్రెడ్ అవుతుంది. అంటే మిడ్ రిబ్కి, అంటే ఏదైతే మిడ్ రిబ్ ఉందో ఈ మిడ్ రిబ్కి అటు ఇటు కూడా స్ప్రెడ్ అవుతుంది. సో వీటిని మనం వెయిన్స్ అంటాం. ఏమంటాం? వెయిన్స్. ఓకే, VEINS, వెయిన్స్. వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ వెయిన్స్ అని చెప్పి అంటూ ఉంటాం. ఓకే, సో ఈ వెయిన్స్ తర్వాత ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే వెయిన్స్లో మళ్ళీ మనకి 2 types ఉంటాయి. ఓకే, సో వెయిన్స్ ఆర్ హ్యావింగ్ 2 types. వన్ ఈజ్ రెటిక్యులేట్ వెనేషన్, ఓకే, అండ్ సెకండ్ వన్ ప్యారలల్ వెనేషన్. ఓకే, సో వెయిన్స్ యొక్క నెట్వర్క్ని మనం ఏమనంటాం? వినేషన్ అని అంటూ ఉంటాం. ఓకే, వెయిన్స్ కనుక వెయిన్స్ యొక్క ప్రెజెంటేషన్ని మనం సైన్స్లో వినేషన్ అని చెప్పి అంటాం. ఈ వినేషన్ మనకి 2 types, రెటిక్యులేట్ వినేషన్, ప్యారలల్ వినేషన్. వినేషన్ అంటే ప్రెజెన్స్ ఆఫ్ వెయిన్స్. వెయిన్స్ ప్రెజెంట్ అయి ఉన్నటువంటి విధానాన్ని మనం వినేషన్ అంటాం. వినేషన్లో రెటిక్యులేట్ అండ్ ప్యారలల్. మరి రెటిక్యులేట్ అంటే ఏంటంటే మిడ్ రిబ్, ఏదైతే ఇక్కడ మనకి మిడ్ రిబ్ ఉందో మిడ్ రిబ్కి అటు ఇటు కూడా, లిజన్ కేర్ఫుల్లీ, మిడ్ రిబ్కి అటు ఇటు కూడా ఒక డిజైన్, అంటే ఒక నెట్వర్క్ కింద ఫామ్ అవుతుంది. చూడండి, ఈ నెట్వర్క్ కింద ఫామ్ అయినటువంటి మిడ్ రిబ్కి if the design is such in a way that if the design is present on both sides of the midrib కనుక ఉంటే దాన్ని మనం రెటిక్యులేట్ వెనేషన్ అని చెప్పి అంటూ ఉంటాం. వెయిన్స్లో మనకి 2 types అండి, రెటిక్యులేట్ వెనేషన్, ప్యారలల్ వెనేషన్. రెటిక్యులేట్ అంటే ఏంటి? మిడ్రిబ్కి అటు ఇటు మీరు అబ్జర్వ్ చేస్తే అటు ఇటు కూడా ఉంది. అంటే ఇఫ్ ద వెయిన్ సిస్టమ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ సచ్ ఏ వే దట్ ఇఫ్ ద వెయిన్స్ ఆర్ ప్రెసెంట్ ఆన్ ద బోత్ సైడ్స్ ఆఫ్ ద మిడ్రిబ్కి అటు ఇటు కూడా ఒక నెట్వర్క్ రూపంలో ప్రెసెంట్ అయ్యి ఉంటే దాన్ని మనం రెటిక్యులేట్ అంటాం. అలా కాకుండా కొన్ని మొక్కల్లో కొన్ని లీవ్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇలా ఉంటాయి కొన్నిటికి. ఓకే, అంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ సెంటర్లో మనకి మిడ్రిబ్ ఉంటుంది, ఈ మిడ్రిబ్తో పాటు ప్యారలల్గా ఉంటాయి, అవునా కదా. సో వాటిని మనం ప్యారలల్ వెనేషన్ అని చెప్తుంటాం. అంటే మిడ్రిబ్కి అటు ఇటు నెట్వర్క్ రూపంలో ఉంటే రెటిక్యులేట్ అంటాం, అదే మిడ్రిబ్కి ప్యారలల్గా ఉంటే ప్యారలల్ వెనేషన్ అంటాం. Got it or not? So if the design is such in a way that if the veins are present on either side of the midrib in the form of a network is called reticulate, and if the veins are present in parallel to the midrib is called parallel. Okay, so next one petiole. Petiole అంటే ఏం చెప్తున్నాం? లామినాని లీఫ్ బేస్ తో కనెక్ట్ చేసే ఒక స్టాక్ అని చెప్తుంది. ఏమంటామండి? స్టాక్, STALK. So a stack of region which connects the lamina of the leaf to the base of the leaf. Base of the leaf ki lamina connect chesedi petiole. Okay, that is region is called stack region. The stack region which connects the lamina of the leaf to base of the leaf is called petiole. And the leaf base ఏం చేస్తుంది? The leaf base is going to attach the leaf with the stem. స్టెమ్ని లీఫ్ తో అటాచ్ చేసేది లీఫ్ బేస్. ఈ లీఫ్ బేస్ కి అటాచ్మెంట్ ఉంది పిటియోల్. ఆ పిటియోల్ నుంచి మిడ్రబ్ వచ్చి మిడ్రబ్ నుంచి వెయిన్స్ వస్తాయి. Got it or not? Now we are going to discuss about node. Node అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి,
ఈ స్టెమ్ నుంచి మనకి లీఫ్ వస్తుంది, అవును కదా. దట్ రీజన్ ఈజ్ కాల్డ్ నోడ్. నోడ్ ఈజ్ ఏ రీజన్ ఆఫ్ ద ప్లాంట్ ఇన్ విచ్ ఏ లీఫ్ కెన్ బి ఎమర్జ్డ్ ఫ్రమ్ ఎ స్టెమ్. ఒక స్టెమ్ నుంచి ఒక లీఫ్ బయటకు వస్తుందంటే ఎక్కడి నుంచి అయితే వస్తుందో దట్ పాయింట్ ఈజ్ కాల్డ్ నోడ్ పాయింట్. NODE. నోడ్ అంటే ఇట్ ఈస్ ఎ రీజియన్ వేర్ ద లీఫ్ ఈస్ గోయింగ్ టు బి ఎమర్జ్డ్ ఫ్రమ్ ద స్టెమ్. ఓకే, అలాగే లీఫ్ బేస్ ఏం చేస్తుంది, ఎంటైర్ లామినా అండ్ పిటియోల్లో ఉన్నటువంటి లీఫ్ని స్టెమ్తో అటాచ్ చేస్తుంది. ఎక్కడైతే లీఫ్ వచ్చి స్టెమ్కి అటాచ్ అవుతుంది దట్ రీజన్ ఈజ్ కాల్డ్ నోడ్. అండ్ పిటియోల్ అంటే ఏం చేస్తుంది, లీఫ్ బేస్ని లామినాతో కనెక్ట్ చేసేది పిటియోల్, స్టాక్ రీజియన్. వాట్ ఇట్ ఆన్. సో దిస్ అబౌట్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద లీఫ్ అండ్ పార్ట్స్ ఆఫ్ ద లీఫ్. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఫంక్షన్స్ ఆఫ్ ద లీఫ్. అసలు ఇప్పటివరకు మనం లీఫ్ గురించి చెప్పుకున్నాం. లీఫ్ చేసే ఫంక్షన్స్ మనకి 3 ఫంక్షన్స్ ఉంటాయి. వన్ ఈజ్ ట్రాన్స్పిరేషన్, ఫోటోసింథసిస్ అండ్ రెస్పిరేషన్. ఓకే, 3 ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఆఫ్ ద లీఫ్. లీఫ్ చేసేవి 3 ఇంపార్టెంట్ ఫంక్షన్స్. ఫస్ట్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ ట్రాన్స్పిరేషన్, సెకండ్ వన్ ఫోటోసింథసిస్, థర్డ్ వన్ రెస్పిరేషన్. రెస్పిరేషన్ అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. మనం ఏవైతే చూడండి, మన హ్యూమన్ బీయింగ్స్ మనం ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ వదులుతాం. ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎవరు తీసుకుంటారు, ప్లాంట్స్ తీసుకుంటాయి, అవునా కదా. అయితే అక్కడ రెస్పిరేషన్ ప్రాసెస్ ద్వారా ప్లాంట్స్ గ్యాస్ తీసుకుంటాయి. అంటే మనం వదిలినటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో దట్ కార్బన్ డైఆక్సైడ్ ఈస్ గోయింగ్ టు బి రిసీవ్డ్ బై ద ప్లాంట్స్. అయితే మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ రిసీవ్ చేసుకుంటున్నాయి. దేని ద్వారా రిసీవ్ చేసుకుంటున్నాయి అంటే స్టొమాటా. ఓకే, స్టొమాటా అనే ఒక ఇంపార్టెంట్ పార్ట్ ఉంటుంది, STOMATA. ఈ స్టొమాటా ద్వారా ఒక లీఫ్లో వాటర్ కానీ ఎయిర్ కానీ ఎక్స్చేంజ్ అయితే దట్ రీజియన్ ఈజ్ కాల్డ్ స్టొమాటా. స్టొమాటా ఈజ్ ఏ రీజియన్ విచ్ ఈజ్ ప్రెసెంట్ ఆన్ ద లీఫ్ వేర్ దేర్ విల్ బి అన్ ఎక్స్చేంజ్ ఆఫ్ వాటర్ అండ్ గ్యాసెస్ ఇన్ ద ప్లాంట్. ప్లాంట్ లోపల వాటర్ కానీ ఎయిర్ కానీ ఎక్స్చేంజ్ అవ్వాలి అంటే దేని ద్వారా అవుతుందంటే స్టొమాటా ద్వారా. ఇప్పుడు చూడండి, మనం ఎయిర్ అన్నాం. ఎయిర్ అంటే కార్బన్ డైఆక్సైడ్ ద్వారా ఒక మొక్కల్లోకి వెళ్తుంది. అంటే మనం వదిలినటువంటి కార్బన్ డైఆక్సైడ్ మొక్కలు తీసుకుంటున్నాయి. మొక్కల్లో దేని ద్వారా తీసుకుంటున్నాయి అంటే త్రూ స్టొమాటా. గాట్ ఇట్ ఆర్ నాట్. అండ్ ఆఫ్టర్ దట్ వన్ ట్రాన్స్పిరేషన్ అని చెప్తున్నాం. ట్రాన్స్పిరేషన్ అంటే ఇందాక ఏం చెప్పుకున్నాం, ఎయిర్ అండ్ వాటర్ అని చెప్పుకున్నాం. అంటే కొన్ని మొక్కల్లో వాటర్ కూడా మనకు బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేయండి, ఏదైనా ఒక మొక్కకి పాలిథిన్ కవర్ చుట్టి ఎండలో పెడితే ఇఫ్ యూ కుడ్ అబ్జర్వ్ ఆఫ్టర్ 2 అవర్స్ 2 గంటల తర్వాత పాలిథిన్ కవర్ మీద మనకి నీళ్లు కనబడుతూ ఉంటాయి. అంటే వాటర్ డ్రాప్లెట్స్ అనేవి బయటకు వచ్చేస్తూ ఉంటాయి. ఓకే, ఆ వాటర్ డ్రాప్లెట్స్ బయటకు వచ్చే ప్రాసెస్ మనకి ట్రాన్స్పిరేషన్. ఓకే, ఎయిర్ లోపలికి వెళ్తే స్టొమాటో ద్వారా దాన్ని మనం కార్బన్ డైఆక్సైడ్ అని చెప్తాం. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి ఎక్కడ జరుగుతాయంటే లీఫ్లో జరుగుతాయి. సో దెర్ ఆర్ 3 ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఆఫ్ ద లీఫ్. దట్ ఈస్ అబౌట్ ట్రాన్స్పిరేషన్. ట్రాన్స్పిరేషన్ అంటే ఏం చెప్పుకున్నాం, మొక్కల్లో ఉన్నటువంటి ఎక్సెస్ ఆఫ్ వాటర్ ఏదైతే ఉందో ఈ వాటర్ స్టొమాటా ద్వారా బయటకు వచ్చేస్తే దాన్ని మనం ట్రాన్స్పిరేషన్ అంటాం. అదే స్టొమాటా వాటర్ని బయటికి పంపిస్తుంది. ఆ వాటర్ని బయటికి పంపించే ప్రాసెసే ట్రాన్స్పిరేషన్. అదే స్టొమాటా కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది కాబట్టి ఎక్స్చేంజ్ ఫర్ ద ఎయిర్ ద్వారా వస్తుంది కాబట్టి ఎయిర్తో పాటు వాటర్ కూడా చేసేది మనకి స్టొమాటా. గాట్ ఇట్ ఆర్ నాట్. అంటే వీ కెన్ సే దట్ ట్రాన్స్పిరేషన్ అండ్ రెస్పిరేషన్ కెన్ బి క్యారీడ్ అవుట్ ఇన్ ద లీఫ్ త్రూ స్టొమాటా. చెప్పచ్చు కదండి. అంటే ఒక లీఫ్లో స్టొమాటా ద్వారా మాత్రమే ఒకటి ట్రాన్స్పిరేషన్ జరుగుతుంది, ఇంకోటి రెస్పిరేషన్ జరుగుతుంది. ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి, లీఫ్లో జరుగుతున్నాయి. కాబట్టి లీఫ్ ఈజ్ హ్యావింగ్ 3 ఇంపార్టెంట్ ఫంక్షన్స్ యాజ్ ట్రాన్స్పిరేషన్, రెస్పిరేషన్, ఫోటోసింథసిస్. ట్రాన్స్పిరేషన్ అంటే ఇట్ ఈస్ ఏ ప్రాసెస్ ఇన్ విచ్ ఎక్సెస్ ఆఫ్ వాటర్ విల్ బి liberated out, లేదా ఎక్సెస్ వాటర్ విల్ బి సెంట్ అవుట్ ఫ్రమ్ ద ప్లాంట్ త్రూ స్టొమాటా. స్టొమాటా ద్వారా ఎక్సెస్ వాటర్ని బయటకు వచ్చే ప్రాసెస్ని ట్రాన్స్పిరేషన్ అంటాం. ఓకే, సో అందుకే ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, స్టొమాటాకి 2 ఇంపార్టెంట్ డ్యూటీస్ ఉన్నాయి. ఓకే, సో స్టొమాటా అనేది దేనికి ఉపయోగపడుతుంది, ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాస్ అండ్ వాటర్ అని చెప్పుకున్నాం. సో గ్యాస్ అంటే ఏంటి, ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ అంటే మనం వదిలినటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఈ గ్యాస్ రూపంలో స్టొమాటా ద్వారా మొక్కల్లోకి వెళ్తుంది. ఇదే స్టొమాటా ఏం చేస్తుంది, ట్రాన్స్పిరేషన్ ద్వారా ఎక్సెస్ ఆఫ్ వాటర్ ఏదైతే ఉందో మొక్కల నుంచి బయటికి పంపిస్తుంది. సో స్టొమాటా ఈజ్ ప్రెసెంట్ ఆన్ ద లీఫ్ విచ్ ఈస్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ట్రాన్స్పిరేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ద రిసీవింగ్ ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్. అండ్ ఆఫ్టర్ ద ఫోటోసింథసిస్ ఆల్రెడీ తెలిసిందే. ఫోటోసింథసిస్ ఈజ్ ఏ ప్రాసెస్ ఇన్ విచ్ ఆల్ ద గ్రీన్ ప్లాంట్స్ can prepare their own food. Okay, so మొక్కలు వాళ్ళ ఫుడ్ వాళ్ళు ప్రిపేర్ చేసుకోగలిగితే దట్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ఫోటోసింథసిస్ బై యూజింగ్ ద సన్లైట్. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి
లీఫ్ చేసే ఫంక్షన్స్ 3 ఇంపార్టెంట్ ఫంక్షన్: ట్రాన్స్పిరేషన్, రెస్పిరేషన్, ఫోటోసింథసిస్. రెస్పిరేషన్ అంటే టేకింగ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ త్రూ స్టమాటా. ఓకే, ట్రాన్స్పిరేషన్ అంటే గివింగ్ అవుట్ ఆఫ్ ద ఎక్సెస్ వాటర్ త్రూ స్టమాటా. సో స్టమాటా is mainly useful for exchange of water and gases, and then transpiration is nothing but sending of water, and photosynthesis is the process of making own food by the plants. So transpiration, respiration, photosynthesis are the 3 important functions of the leaf, and this is about the main structure of the leaf. Okay, midrib, lamina is the most important part, lamina, petiole, leaf base, stem, and in that lamina we will be having midrib, and midrib ని బట్టి వెయిన్స్ అనేవి ఉంటాయి. సో midrib కి అటు ఇటు కూడా నెట్వర్క్ రూపంలో ఉంటే మనం రెటిక్యులేట్ వెనేషన్ అంటాం. అదే midrib కి ప్యారలల్ గా ఉంటే ప్యారలల్ వెనేషన్ అంటాం. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ concept that belongs to knowing about plants. Okay, so have a nice day, take care.